ఒకటి అధ్యాయం 1:3 వచనాలు ఏం రాసుకున్నామండి? ఇర్మియాను గురించి. ఆ తర్వాత 4:10 వచనాలు దేవుడు ఇర్మియాను పిలుచుట, అంటే షార్ట్ కట్లో ఇర్మియాను పిలుచుట అనొచ్చు. మనం ఎవరికైనా చెప్పేటప్పుడు మాత్రం దేవుడు ఇర్మియాను పిలుచుట అన్నంత వివరంగా చెప్పాలండి. అంటే మనం షార్ట్ కట్లో అయితే ఇర్మియాను పిలుచుట పిలువబట్టు అని రాసుకున్నా సరిపోద్దండి. ఎలాగో ఇర్మియాది కాబట్టి అంటే అలాగనమాట. బైబిల్లో రాసుకుంటాడు ఇర్మియాను పిలుచుట అన్న, నోట్స్ రాసుకున్నాడు యెహోవా ఇర్మియాను పిలుచుట అని అంత వివరంగా రాసుకున్నాడు. నోట్స్ వేరు, బైబిల్లో మనం పెట్టుకునే హెడ్డింగ్స్ వేరు. ఓకే, 11వ వచనం నుండి 16వ వచనం వరకు 2 దర్శనములు వాటి భావములు. 2 దర్శనములు వాటి భావములు. 17వ వచనం నుండి 19వ వచనం వరకు దేవుడు ఇర్మియాకు అప్పగించిన పని. ఓకే, మొత్తం ఒకటే అధ్యాయానికి ఏం పేరు పెట్టుకున్నామండి? దేవుడు ఇర్మియాను పిలుచుట, అంతేనండి. అది మొత్తం అధ్యాయానికి. ఓకే, ఇప్పుడు 2వ అధ్యాయాన్ని చదువుతున్నాం. 2 అధ్యాయంలో మొదటి 3 వచనాలు. 2 అధ్యాయంలో మొదటి 3 వచనాలు. అంతే. ఇశ్రాయేలీల పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటా. ఏంటంటే పూర్వస్థితి? ఎక్కడున్నప్పుడు సంగతి? అరణ్యములో అనేది ఇంకో మాట మాట్లాడు. విత్తనములు వేయదగని దేశములో. అప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? యెహోవాను వెంబడించుచు ఆ యవ్వన కాలంలో అనురాగం చూపించారటండి, వైవాహిక ప్రేమను చూపించారటండి. దేవుడు అది జ్ఞాపకం చేసుకున్నాడండి. అప్పుడు అనే పదం వాడాడు. అప్పుడు అనే మాట గుర్తుపెట్టుకుంటే పూర్వ సంగతి అనమాట అండి. 3వ వచనంలో అప్పుడు ఇశ్రాయేల్ ఎలాగుండి ఏ స్థితిలో ఉన్నారంటే ప్రతిష్ఠిత జనంగా ఉన్నారు. ఒకవేళ ఈ భూమి మీద నుంచి ఆయనకు రావాల్సిన రాబడిలో ప్రథమ ఫలంగా ఉన్నారు. ఎవరైనా అతన్ని లయపరచడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు శిక్షకు పాత్రలు అవుతారు. ఎవరైనా ఇశ్రాయేలును లయపరచడానికి ప్రయత్నం చేస్తే వారికి కీడు సంభవిస్తుంది. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు అనే మాటేమో ఒక రంగుతో గుర్తుపెట్టుకోండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా అనే దానికి ఇంకొక రంగు గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు ఉందో చూడండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా అనే మాటేమో సామాన్యంగా ముందు వాడతాడండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని అది అది యెహోవా చెప్పిన మాట చెప్తాడండి. అది చెప్పేసిన తర్వాత చివరిలో ఇదే యెహోవా వాక్కు అని స్టాంప్ వేస్తాడండి. అలాగంటే నేను వినువారికి బోధించే వారికి హెచ్చరికలు చెప్పేటప్పుడు ఒకడు బోధించినట్ల దైవోక్తులు బోధించినట్టు బోధించాలి. అక్కడ ఈ మాట చెప్తానండి. బ్యాంకులో 1000 ఓన్లీ అని ఒక ఆయన రాశాడు అనుకోండి, మేనేజర్ దగ్గరికి వెళ్ళేది ఏం చేస్తాడండి? ఆ 100కు ముందు ఆయన దగ్గర ఉన్న గ్రీన్ ఇంక్తో సంతకం చేస్తాడండి. ఓన్లీ తర్వాత ఓ సంతకం చేస్తాడండి. అంటే దాని అర్థం ఏంటండి? అంతకు ముందు ఏం కలపకూడదు, ఆ తర్వాత ఏం కలపకూడదండి. 1,00,000 ఓన్లీ అనకూడదు, 1,500 ఓన్లీ అనకూడదు. అంచేత ఇక్కడ సీల్ వేస్తాడండి ఆయన. రెడ్ ఇంక్తోనో లేదా గ్రీన్ ఇంక్తోనో సంతకం చేసి పడతాడండి. దాని అర్థం ఏంటంటే అటు ఏమి కలపొద్దని. పాత నిబంధనలో ప్రవక్తల మాట కూడా అంతేనండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా సంతకం చేశాడనమాట అండి. ఇదే యెహోవాకు సంతకం చేశాడండి. ఆ మధ్యలో యెహోవా చెప్పింది ఉంటుందండి.
యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఇశ్రాయేలు వారితోని యూదా వారితోను క్రొత్త నిబంధన చేయ దినములు వచ్చుతున్నవి ఇదే యెహోవా వాక్కు అంతే. అంటే ముందు ఏం కలపకూడదు, తర్వాత ఏం కలపకూడదు. ప్రవక్త కూడా యెహోవా ఏం చెప్పాడో అదే చెప్తాడండి. అంత పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఫ్రీగా మాట్లాడేస్తున్నామండి కదండి. ప్రసంగం చేసినప్పుడు ఫ్రీగా మాట్లాడేస్తున్నామండి. అయిన మాటలు కాని మాటలు అన్నీ. అప్పుడు అవి లేవండి. యెహోవా ఏమనమంటే అది అంటమే అంతే. ఇంత పనికిమాల వాళ్ళు కూడా లేరేమోనండి. బైబిల్లో లేని ప్రశ్నలు వేసే పనికిమాల వాళ్ళు లేరు. ఇప్పుడు అందరూ అలాంటి వాళ్ళేనండి. దేవుడు బయలుపరచబడం దాన్ని అడుగుతారు మనల్ని. అడగరండి. మనకేమో మొహమాటం అండి. దేవుడు బయలుపరచలేదు అని చెప్తే అతను ఇంకో మిషన్కి వెళ్ళిపోతాడేమో, మన దగ్గరే ఉండాలి అని మనం లేనిపోయి చెప్పడానికి ట్రై చేసి పాపం తెచ్చుకుంటామండి. మా చిన్నతనంలో మాస్టర్ ఒకసారి బెంగళూరులో బైబిల్ స్కూల్ అండి, ఆయన వాక్యం బోధిస్తున్నాడు, నేను తర్జుమా చేస్తున్నాను ఆయనకి. చాలామంది ప్రశ్నలు వేస్తారు. కయ్యూరు పేరు ఎక్కడి నుంచి వచ్చిందని చాలామంది ప్రశ్నలు వేస్తారు. మరి నేను చెప్పేస్తాను అన్నాను. నేను చెప్పేస్తానండి కింద నుంచి చెప్పాను నేను చెప్పేస్తానండి 2-3 సార్లు నాకు తెలియదు అన్నాడండి. పెద్దనండి. ఎక్కడ నాకు సిగ్గే ఉండదండి. సిగ్గుపడవలసిన అవసరం అండి. నాకు తెలియదు అంతే. బైబిల్లో లేదు, బైబిల్లో బయలుపరచబడలేదు, దేవుడు ఆ విషయం చెప్పలేదు, నీకు అనవసరం అది. అంతా అలా ఉండాలండి. ఓకే, 4-5 వచనాలు. 4-5 వచనాలకి ఏమి రాసుకున్నామండి? నాలో ఏ దుర్నీతిని చూచి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని దేవుడు ప్రశ్నించుట, అది ఇంత భయంకరమైన మాట ఇంకెక్కడ ఉండదేమోనండి. నన్ను అంటే ఒక మనిషి యెహోవాని విడిచిపెట్టేసి విగ్రహానికి వెళ్ళాడంటే నాలో ఏ దుర్నీతిని చూసి వెళ్ళావు? నేను చేయలేను అనుకుని నువ్వు వెళ్ళి విగ్రహాల దగ్గర నీ కొడుకు పెళ్లి చేసావా? చాలామంది కన్వర్షన్ ముందు ఏమండి మేము యేసుప్రభు అంటే మాకు చాలా ఇష్టం అండి, కానీ మరి మేము యేసుప్రభుని నమ్ముకుంటే మా పిల్లల పెళ్ళిళ్ళు ఎలాగా అని భయపడి మేము ఇంకా రావట్లేదండి, బాప్తిజం పొందట్లేదు అంటారు. చాలా అనలేదండి ఎంతోమంది అండి. అంటే యెహోవా పెళ్లి చేయలేడు అనమాట అండి. అప్పుడు అలాంటి వాడిని ఏమడుగుతాడండి యెహోవా? నేను పెళ్లి చేయలేను అనుకున్నా, నువ్వు వెళ్ళిపోయావా? నేను నిన్ను సమాధి చేయలేనే వెళ్ళిపోయావా నువ్వు? మీరు చెప్పేది సత్యమే కానండి, నీకు సమాధుల తోటి లేదండి అంటే వాళ్ళకైతే సమాధుల తోటి ఉందండి, అక్కడ ఉంటానండి నేను. అంటే నేను సమాధుల తోటి కూడా నీకు ప్రొవైడ్ చేయలేనని నువ్వు వెళ్ళిపోయావు అక్కడికి. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ అంతకుముందే డిస్కస్ చేయబడ్డాయండి, ఇంకో పదంతో డిస్కస్ చేయబడ్డాయండి. ఓకే, 6-9 వచనాలు. ఐగుప్తు నుంచి కనాను తీసుకొచ్చిన దేవుడు ఏమయ్యాడు అని ఎవడూ ప్రశ్నించట్లేదు. అది ఆయన ఎక్కడున్నాడు అని ఎవరు అడగట్లేదు అని బాధ అండి ఆయనకి. అంటే దేవుడు ఏం కోరుకున్నాడండి? తడవలాడి వేదకి తడవలాడి కనుగోవాలని దేవుడు కోరుకున్నాడండి. ఎక్కడుందన్నమాట? తడవలాడి కనుగోవాలని ఎక్కడుందండి? అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం అండి. అమ్మా 26-27 వచనాలు కలిసి ఉంటాయి, చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని తనను వెదకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. పొలిమేరలు ఏర్పరిచాడు. బయటకు వస్తే అది పొలిమేర అనమాట అండి. సూర్యుడు కనపడతాడు. ఏం ప్రశ్న వేసుకోవాలండి? ఎక్కడి నుంచి వచ్చాడు సూర్యుడు? ఆ ఊరు చివరికి వెళితే ఆకాశం చివరికి వచ్చేసి కనపడుతుంది.
ఎవరు కొనుగోలు చేశారు ఆకాశాన్ని? ఈ చెట్టుని ఎవరు కొనుగోలు చేశారు? ఈ సముద్రాన్ని ఎవరు నిర్మించారు? నన్ను ఎవరు పుట్టించారు? ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాలి. ప్రశ్నలు వేసుకుంటే సమాధానం ఏమొస్తుందండి? యెహోవా. ఆ ప్రశ్నలు వేసుకోకపోవడం పాపం అండి. ఆ చెట్టు ప్రశ్న ఇది, ఆ రాయి ప్రశ్న ఇది, ఆ కుక్క ప్రశ్న ఇది, ఆ పంది ప్రశ్న ఇది. మనం ప్రశ్న వేయాలండి. అప్పుడు అక్కడున్న 5 రకాల మనుషుల సంగతి చెప్పాడండి. 5 4 యాజకుల సంగతి ఏంటండి? దేవుడిని ఎరగరటండి. ధర్మశాస్త్రోపదేశుల సంగతి ఏంటండి? యాజకులు అడగరటండి. ధర్మశాస్త్రోపదేశకులు దేవుడిని ఎరగరటండి. ఏలికలు నా మీద తిరుగుబాటు చేస్తారు. ప్రవక్తలు నా ప్రవచనం చెప్పరు, బయలు ప్రవచనాలు చెప్తారు వాళ్ళు. అంటే 4 నాయకులు నాశనం అయిపోయారండి. ఆ కాలంలో ఉన్న 4 నాయకులు, యాజకులు కానీ, బోధకులు కానీ, రాజులు కానీ, ప్రవక్తలు కానీ, ఆ 4 నాయకులండి ఇశ్రాయేల్ ప్రజలకి. 4 పాడైపోయారండి. ఇంకా ఆ సామాన్య ప్రజలు దిక్కెవరండి? 10-12 వచనాలు. 10-12 వచనాలు. కిత్తీయులు కెదారు వారు తమ దేవతలను మార్చుకోలేదు, నా ప్రజలు మార్చుకున్నారు అని దేవుడు వేదన చెందటం అండి. వాళ్ళు దైవత్వం లేని దేవతల్ని వాళ్ళు మార్చుకోలేదు. దేవత్వం కలిగిన నన్ను ఇశ్రాయేలు ప్రజలు మార్చుకున్నారు. ఎంత దారుణమో చూడండి. దాన్ని ప్రశ్నిస్తున్నారండి. అంచేత ఏమంటున్నాడంటే ఆకాశంతో మాట్లాడుతూ, ఆకాశమా దీన్ని బట్టి, అంటే దైవత్వం కలిగిన నన్ను నా ప్రజలు మార్చేసుకున్న దాన్ని బట్టి, దీన్ని బట్టి విస్మయపడము, కంపించము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు. 13వ వచనం. 13వ వచనం. నా ప్రజలు 2 నేరములు చేశారని దేవుడు చెప్పుట. ఏంటండి నేరాలు? 2 నేరాలు ఏంటండి? 1, జీవజలముల ఓటనైన నన్ను విడిచిపెట్టేసేయటం. 2, తొట్లను తొలిపించుకున్నారు. ఏం తొట్లు? బద్దలైపోయి నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. ఏంటంటే తొట్లు? పోనీ జీవజలముల నదులు ఎవరండి? యెహోవా దేవుడు. ఆ బద్దలైపోయి నీళ్లు నిలవని తొట్లు ఎవరండి? విగ్రహాలు. నన్ను విడిచిపెట్టేసి ఆ విగ్రహాలు దొరికిపోయారు. అంటే దేవుని విడిచిపెట్టేసి విగ్రహార్థం చేయటం, దేవుని విడిచిపెట్టేసి బ్రతకటం అనేది అది ఎంత బాధకరమో మనకి ఎవ్వరికీ అర్థం కాదండి. నాకు అర్థమైందని ఎవరైనా చెప్పండి. ఎవరికి అర్థం కాదండి. ఒక పురుషుణ్ణి తన భార్య విడిచిపెట్టేస్తే వాడికి అర్థం అవుద్దండి. అంతేనండి. ఒక తండ్రిని, ఒక తల్లిని తన కొడుకు విడిచిపెట్టేస్తే వాడికి అర్థం అవుద్దండి. లేకపోతే కూతురు విడిచిపెట్టి వెళ్ళిపోతే అర్థం అవుద్దండి. అంతే తప్ప యెహోవాని ఒక మనిషి విడిచిపెట్టేస్తే ఆ యెహోవా పడే బాధ ఏంటో మన ఎవ్వరికి అర్థం కాదండి. ఒక తండ్రికి తన కొడుకు, తన కళ్ళ ముందు తన కొడుకు తెచ్చిపోతే ఎంత బాధో, ఒక వ్యక్తి, ఒక మనిషి పాపం చేస్తే యెహోవాకి అంత బాధ అండి. అందుకే ఇక్కడ అలాంటి వర్ణనే ఉంటుందండి. ఆ యెహోవా యొక్క బాధని వివరించడానికి ఈ మాటలన్నీ వాడారండి. అంటే ఎప్పుడైనా సరే యెహోవా పడే బాధను ఒకసారి అర్థం చేసుకుంటే మంచిదండి. అప్పుడు కానీ మనకి జీవితం అంటే ఏంటో అర్థం కాదండి. అంటే చాలాసార్లు యవనస్తులతో చెప్తామండి, అయ్యా మా బాధ నీకు అర్థం కాదులేవయ్యా, నీకు రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు నీకు చెప్పకుండా ఇంట్లోంచి వెళితే, అంటే బయటికి
వెళ్ళొస్తాం డాడీ అని చెప్పకుండా వెళితే అప్పుడు నీకు అర్థం అవుద్ది మేము పడే బాధ ఏంటో అంటారండి తల్లిదండ్రులు. అనరండి? అంచేది కొడుకులకి ఎప్పుడు అర్థం అవుద్దండి? వాళ్ళు కొడుకులు పుట్టినప్పుడు అర్థం అవుద్దండి, ఇప్పుడు అర్థం కాదండి. యెహోవా బాధ ఎవరికి ఎప్పటికీ అర్థం కాదండి. ఎవరికి ఎప్పుడు అర్థం కాదండి. నా ప్రజలు రెండు నేరాలు చేశారు, జీవజలముల ఓటనైనా నన్ను విడిచిపెట్టేశారు. పగిలిపోయిన తొట్లని, నీళ్లు నిల్వల తొట్లని వాళ్ళ కోసం ఉంచుకున్నారు. వెళ్ళి నీళ్లు తాగుదాం అని వెళితే నీళ్లు ఉండవు. కారణం పగిలిపోయినాయి, నీళ్ళు కారిపోతున్నాయి. ఇంతవరకు చెప్పుకున్నాం కదండి. ఓకే, 14-15 వచనాలండి. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు గదా, అతడేలా దోపుడు సొమ్మాయను. కొదమ సింహములు వానిపైని బొబ్బలు పెట్టెను, గర్జించెను. అవి అతని దేశమును పాడు చేసెను, అతని పట్టణములు నివాసులు లేక పాడాయెను. ఓకే, అంటే 14-15 వచనాలు. ఇశ్రాయేలు లేకపోతే యాకోబు లేకపోతే ఇశ్రాయేలీలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా? ఏది రైట్ అండి? కొనబడిన దాసుడా? దేవుడని యెహోవా యాకోబును కొనుక్కున్నాడా, లేకపోతే ఇంట పుట్టిన దాసుడా? ఇంట పుట్టినాడు. ఒకవేళ దాసుడు అనే పదం అయితే దాసుడు కాదు, కొడుకు. దాసుడు అనే పదం వాడితేనేమో రెండు తప్పే. ఒకవేళ ఇంటి పుట్టినవాడా కొనబడినవాడా అని చెప్పేసి అంటే రెండోది రైటు, ఇంటి పుట్టినాడు. ఇప్పుడు దేవుని ఇంట పుట్టినవాడు అయితే అతడు ఎలాగ దోపుడు సొమ్మయ్యాడు? దేవుని పుట్టినవాడు దోపుడు సొమ్ము ఎలాగవుతాడు? ఇంట పుట్టిన వాడిని, ఇంట పుట్టిన ఇశ్రాయేలీల్ని అశ్షూరీయులు దోచుకుపోవడం ఏంటి? ఇంకా జరగలేదు. ఇంట పుట్టిన వాడిని, ఇంట పుట్టిన యూదాని బబులోనీయులు పట్టుకుపోవడం ఏంటి? బబులోనీయులు పట్టుకుపోయారండి, ఇంకా పట్టుకుపోలేదండి. ఇప్పుడు ఈ మాట రాసేటప్పటికి బబులోనీయులు పట్టుకుపోలేదండి? పట్టుకుపోలేదండి. ఇశ్రాయేలు పట్టుకుపోబడ్డారు, పట్టుకుపోలేదండి. ఇశ్రాయేలు పట్టుకుపోబడ్డారు, యూదులు ఇంకా పట్టుకుపోబడలేదు. యూదులు యోదయలో ఉండగానే ఇర్మియా పనిచేస్తున్నాడు. అంటే యాక్చువల్గా నేను అదే బాధపడుతున్నాను. అంటే లైన్గా చదువుకోవాల్సింది అనిపిస్తుందండి. ఇంకా నాకు ఏసుకెళ్ళి నా బుర్రలోంచి వెళ్ళలేదండి. ఏది చదివినా ఏసుకెళ్ళి వచ్చారు నా లోనకి, బుర్రలోకి. మళ్ళీ వెళ్ళాక అనుకుని ఓహో ఇది ముందుది కదా అనుకున్నాను అనమాట అండి. ఇర్మియా యూదులు బబులోను చేరకు వెళ్ళక ముందు ప్రవక్త అండి. యెహెజ్కేలు బబులోను చేరకు వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త అండి. అది మనసులో పెట్టుకుని ఇర్మియా చదవాలండి. అప్పుడు యెహెజ్కేలు అంటే ముందు ఇది చెప్పి ఉండవలసిందండి, అంతకుముందు యెషయా చెప్పి ఉండవలసిందండి. అంటే ఆర్డర్లో వస్తే. అయితే యెహెజ్కేలు ఎందుకు చెప్పుకున్నామంటే అది కఠినమైంది, సరిగ్గా మన 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 టైంకి సరిగిపోద్దండి. అంటే మన కరోనా టైంకి సరిపోద్దండి. అంచేత నేను అది చెప్పాలనిపించింది అనమాట. కఠినంగా అది చెప్పుకోవాలనిపించింది. ఓకే, ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా? కొనబడిన దాసుడు కాదు. మరి అలాంటోడు నా ఇంటి పుట్టిన దాసుడు అయితే ఎందుకు దోపుడు సొమ్మయ్యాడు? అంటే ఎలా అవ్వకూడదు, దోపుడు సొమ్ము అవ్వకూడదు. వాడు చేసిన పాపాన్ని బట్టి అయ్యాడు అంతే. కొదమ సింహములు వానిపైన బొబ్బలు పెట్టెను, గర్జించెను. కొదమ సింహములు ఏంటండి అవి? కొదమ సింహములు అమ్మా శత్రు రాజులు. ఎవరండి వాళ్ళు? అశ్షూరీయులు. అంటే మనం ఓకే, దీంట్లో కొంత అంటే దీంట్లో ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేలేనండి, యెహెజ్కేలేనేమో ఇశ్రాయేల్ అంటే యోధా అండి.
అక్కడ యూదుల్ని ఇశ్రాయేల్ అన్నాడు, ఇక్కడ ఇశ్రాయేల్ని ఇశ్రాయేల్ అన్నాడు. అంటే ఆ తేడా 3 అధ్యాయంలో మనం చూస్తాం. ఇశ్రాయేల్ మీద బొబ్బలు పెట్టారు, అవి అతని దేశమును పాడు చేశాను, అతని దేశాన్ని పాడు చేశాను. ఇశ్రాయేల్కి వర్తిస్తుందా, యూదాకు వర్తిస్తుందా? పాడు చేశాను. అతని పట్టణములు నివాసం లేక పాడాయను. రైట్. అంటే అక్కడ ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేలీలేనండి. రైట్. ఏమన్నాడండి ఈ 2 వచనాల్లో? ఇశ్రాయేలు ఎలా దోపుడు సొమ్మయ్యను అని దేవుడు ప్రశ్నించుట. రెండవ రాజులు 17 అధ్యాయంలో, లేకపోతే 17 కంటే ముందు రెండవ రాజులు 17 అధ్యాయంలో 3వ వచనంలో అతని మీదికి అష్షూరు రాజైన షల్మనేసరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయను. షల్మనేసరు అంతకుముందు రాజు తిగ్లత్-పిలేసెరు. 8వ వచనం, 16 అధ్యాయం 8వ వచనం. ఆఖరమాట 16 అధ్యాయం 8వ వచనం ఆఖరమాట. అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు అంతకుముందు రాజు 15వ అధ్యాయం 19వ వచనం. అష్షూరు రాజైన పూలు దేశం మీదకి రాగా, అవండి క్రూర మృగాలు. అవండి కొదమ సింహాలు. పూలు తిగ్లత్-పిలేసెరు, షల్మనేసరు. ఆ పేర్లు రాసుకోండి, అది వచనాలు వేసుకోండి. అష్షూరు రాజులు. పదహారు 17 వచనాలు. నోపు, తహపనేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. నీ దేవుడని యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకొంటివి కదా. చాలండి. నోపు తహపనేసు, నోపు తహపనేసు అను పట్టణం వారు నీ నెత్తిని బద్దలు చేసిరి, అంటే నీ నెత్తిని తినివేసిరి అన్నాడండి. ఏంటండి నోపు ఏంటి, తహపనేసు ఏంటి? నోపు తహపనేసు ఏంటండి అది? పట్టణాలు. ఎక్కడ పట్టణాలు? ఐగుప్తు దేశం పట్టణాలండి. అంటే అక్కడ నోట్స్లో మీరు నోపు తహపనేసు ఐగుప్తు పట్టణములు అంటారు. ఐగుప్తులో ఉండే పట్టణాలు, ఐగుప్తు పట్టణములు అని రాసుకోండి.
ఐగుప్తు పట్టణాల వారు నీ నెత్తిని తినేశారు, నీ నెత్తిని బద్దలు చేశారు. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుండగా నీవు ఆయనను విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి కదా. అంటే ఇక్కడ నేనేమి రాయాలనుకున్నానంటే, యెహోవాను విసర్జించడం వలన ఇశ్రాయేలీలు బాధ కొనుచున్నారు, లేకపోతే బాధ చేసుకుని ఉన్నారు. యెహోవాను విసర్జించడం వలన ఇశ్రాయేలీలు బాధ చేసుకుని ఉన్నారు. యెహోవాను విసర్జిస్తే ఏం కలుగుద్దండి? బాధ కలుగుద్దండి. అంటే యెహోవాను విసర్జిస్తే సెక్యూరిటీ ఉండదండి, భద్రత ఉండదండి. యెహోవాయే సెక్యూరిటీ. యెహోవా నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు. యెహోవాను విసర్జిస్తే ఆ కాపుదల ఉండదు. యెహోవాను విసర్జించడం వలన ఇశ్రాయేలీలు బాధ చేసుకుని ఉన్నారు. 18-19 వచనాలు. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పని ఉన్నది? యూఫ్రటీసు నది నీళ్లు త్రాగుటకు అషూర్ మార్గములలో నీకేమి పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియుగునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలండి. అంటే 18-19 వచనాలు మనం కలిపేసి ఒక మాట రాసుకుందామండి. రైట్. ఇక్కడ షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేం పని ఉన్నది అంటే, అసలు నువ్వే ఓ పెద్ద రాజ్యానివి, నువ్వు యెహోవా రాజ్యానివి. అలాంటి నువ్వు ఐగుప్తుకి వెళ్ళి ఆ షీహోరు నీళ్లు తాగవలసిన అవసరం ఏంటి? అంటే షీహోరు ఐగుప్తులో ఉండే ఓ పట్టణం లేదా ఓ నది. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేం పని? ఐగుప్తుకి ఎందుకు వెళ్తున్నావు? ఐగుప్తు యొక్క సహాయాన్ని ఎందుకు కోరుతున్నావు? వీళ్ళు ఐగుప్తు సహాయాన్ని కోరారు కదండి. అదో పెద్ద స్టడీ. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు సహాయాన్ని కోరడం అనేది ఒక సబ్జెక్ట్ అండి. అంటే యెహోవా దేవుడేమో నిన్ను బబులోనికి అప్పగిస్తాను అని చెప్పేసి అంటే బబులోనికి పన్ను కట్టడం మానేసి ఐగుప్తు సహాయాన్ని కోరతారండి. అది తప్పండి. నిబంధన మేరటం. అది మనం హెస్కేల్ గ్రంథంలో చదువుకున్నామండి. నిబంధన మేరటం. యెహోవా నామంలో వాళ్ళతో నిబంధన చేశావు నువ్వు అన్నాడండి. అంచేత ఐగుప్తుకు వెళ్ళటం నీకేం పని? ఐగుప్తు తిరిగి వెళ్ళొద్దు అన్నాడండి. నేను ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొచ్చాను, తిరిగి ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఐగుప్తు గుర్రాలను కొనొద్దు, ఐగుప్తుతో వ్యాపారం చేయొద్దు. కానీ సొలొమోను ఏం చేశాడండి? ఐగుప్తు గుర్రాలను కొన్నాడండి, ఐగుప్తు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి, ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడండి. దేవుడికి విరుద్ధంగా జరిగిన పనులండి అవి. అంటే ఇప్పుడు ఐగుప్తు గుర్రాలు కొనొద్దు అన్నాడు దేవుడు. ఇప్పుడు ఐగుప్తు గుర్రాలు చాలా శ్రేష్టమైన గుర్రాలు, మరి అక్కడ కొనకపోతే ఇంకెక్కడ కొంటాడు గుర్రాలని? అందులో ఐగుప్తు గుర్రాలకి వెళ్ళాడండి. మరి దేవుడు ఏమన్నాడు? నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఐగుప్తు గుర్రాలు పెళ్లి కొనుక్కోవద్దు అన్నాడండి. ఇప్పుడు సొలొమోను ఏమన్నాడు? అవును, శ్రేష్టమైన గుర్రాలు అవి. అసలు నీ గుర్రాలతో పని ఏంట్రా? నేనుండగా నీ గుర్రాలతో పని ఏంట్రా? రథాలతో పని ఏంట్రా? కత్తులు కటారులతో నీకు పని ఏంట్రా? అదండి. కానీ సొలొమోను ఎందుకు వెళ్ళాడండి? అక్కడ శ్రేష్టమని. శ్రేష్టమని అంటే ఏ పనికిమాలి దేశానికన్నా వెళ్ళి కొనుక్కుంటామండి.
సిహోరు నీళ్లు త్రాగడానికి ఐగుప్తు మార్గంలో నీకు పని ఏంటి? యూఫ్రటీస్ నీళ్లు తాగడానికి అష్షూరు మార్గంలో నీకేం పని? నువ్వు నన్ను విడిచిపెట్టావు కాబట్టి అష్షూరుకి వెళ్ళవలసి వచ్చింది, అష్షూరు నీళ్ళు తాగవలసి వచ్చింది. లేకపోతే సిరియన్లు వచ్చారని సిరియన్లు ఎదిరించడానికి అష్షూరీయులతో నువ్వు సంబంధం పెట్టుకోవాల్సి వచ్చింది. అసలు ఆ అష్షూరీయులతో సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి నీకు? ఆ యూఫ్రటీస్ నీళ్లు తాగవలసిన అవసరం ఏంటి? ఆ విగ్రహాలు అర్పించిన వాటి తినవలసిన అవసరం నీకు? అలాగనమాట అండి. అప్పుడు అంటున్నాడండి, ఈ రెండు ప్రశ్నలు వేసిన తర్వాత, నీ దేవుడిని యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు. అంటే రెండు తప్పులండి. ఒకటి యెహోవాను విసర్జించడం, రెండు దేవుని ఎడల భయభక్తులు లేకుండా పోవటం. రెండు తప్పులండి. యెహోవాను విసర్జించడం, యెహోవా ఎడల భయభక్తులు లేకుండా ఉండటం. ఆ రెండు చేసిన రెండు తప్పుల వల్ల ఏమొచ్చినాయి? బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. అంటే యెహోవాను విసర్జించడం వల్ల, దేవుని ఎడల భయభక్తులు లేకుండా ఉండటం వల్ల బాధకు శ్రమకు కారణమైంది. అది నువ్వు తెలుసుకునేటట్టు, గ్రహించేటట్టు నీ చెడుతను నిన్ను శిక్షిస్తుంది. నేను శిక్షించబడ్డానికి కారణం నా చెడుతను. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును అని ప్రభువును సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. అంటే ఆ రెండు వచనాలు ఆలోచించాం. అప్పుడు ఆ రెండు వచనాలకు ఏం పేరు పెట్టుకోవచ్చండి? యెహోవాను విసర్జించుట బాధకు శ్రమకు కారణము. యెహోవాను విసర్జించుట శ్రమకు బాధకు కారణము. తర్వాత 20వ వచనం ఒకటే. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరుగొట్టి నీ బంధములు తెంపివేసి తిని నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు. చాలండి. ఇక్కడ ఈ మూడు పాటలు ఉన్నాయండి. ఒకటి, యెహోవా దేవుడు పూర్వకాలం నుండి వారి కాడిని విరగొట్టి వారి బంధకాలను తెంపివేశాను. కాడిని విరగొట్టి బంధకాలను తెంపేశాడు. కాడిని విరగొట్టడం అంటే ఏమిటి? కాడిని విరగొట్టడం అమ్మా బానిసత్వాన్ని తీసేటువంటి. కాడి అనేది ఆజ్ఞకు వర్తిస్తుంది. ఆజ్ఞ. ఇప్పుడు నా కాడి భారం కాదన్నాడు యేసుప్రభు. అంటే నా ఆజ్ఞలు భారమే నీవు కావు అని. అంటే ఎవరైనా నిన్ను పరిపాలిస్తున్నప్పుడు అది కాడి అంటారండి. ఎవరైనా నీ చేత దాసత్వం చేసుకున్నప్పుడు దాన్ని కాడి అంటారండి. నేను ఆ కాడిని విరగొట్టేశాను. నీ మీద ఎవరు పెత్తనం చేసినా సరే ఆ కాడి విరగొట్టేశాను. అలాగా న్యాయపతుల కాలంలో ఎన్ని కాడులు విరగొట్టేశాడు దేవుడు. ఐగుప్తీయుల కాడిని విరగొట్టి ఇస్రాయల్ని తీసుకొచ్చాడండి. అదనమాట అండి. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని. అప్పుడు కాడి విరగొట్టిన తర్వాత ఆ కాడి విరగొట్టబడిన వ్యక్తి ఎవరికి లోబడాలి? విరగొట్టిన వాడికి లోబడాలి. ఎవరైతే విరగొట్టేశారో కాడి ఆయనకు లోబడాలి, దేవునికి లోబడాలి. ప్రతి తండ్రి ప్రతి తల్లి చేసేది అదేనండి. ఉదాహరణకు ఒకవేళ కొడుకు కొంచెం దురలవాటుకు లోనయ్యి అప్పులు చేశాడనుకోండి, అప్పులనే కాడు ఉందన్నమాట అండి వాడికి. తండ్రి ఏం చేస్తాడండి? కష్టమైనా సరే ఉన్నది అమ్మేసైనా సరే ఆ అప్పుల నుంచి విడుదల చేస్తాడండి. అంతేనండి. అప్పుడు తర్వాత అతను ఏం చేయాలండి? ఇంకెప్పుడు అప్పు చేయకూడదు, తండ్రికి లోబడి ఉండాలండి.
ఆడు మళ్ళా తండ్రికి లోపడకుండా మళ్ళా అప్పులు చేస్తే ఆడు పనికి మళ్ళాడు అనమాట అండి. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంపివేసిదని. 2 వాళ్ళు ఏమంటున్నారటండి, నేను సేవ చేయనని చెప్పుచున్నావు అంటే అది కాడిని విరగొట్టింది, అది ఏం చేయాలండి? ఆ విరగొట్టేసిన వాడికి సేవ చేయాలండి, నేను ఈ సేవ చేయను అంటున్నారండి. అది 2వ పాయింట్ అండి. అది అన్యాయం మాట అండి. నేను సేవ చేయను, నేను సేవ చేయనని చెప్పుచున్నావు. 3వ పాయింట్ అండి, ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను, కొండ మీదను చెట్టు కిందను, ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు కిందను వేశ్యవలే క్రీడించుచున్నావు. యాక్చువల్గా మనం బాప్తిజం పొందిన తర్వాత దేవుడు పాపమనే కాడి నుండి మనల్ని బయటపడేశాడండి. సాతాను కాడి నుండి బయటపడేశాడండి. మరణ భయము, పాపపు భయము, మరణ భయము, ఆ దాసి నుండి ఆ కాడిని విరగొట్టేశాడండి. ఇప్పుడు మనం ఎలా ఉండాలండి? ఫ్రీ అయిపోయి యేసుప్రభువుకు లోబడాలండి, ఆయన సేవ చేయాలండి. మళ్ళా కాడి కిందకి వెళ్తే అదే పాపం అండి. ఈరోజు మనం చేస్తున్న పాపం అదేనండి. మళ్ళా తిరిగి ఆ పాపపు కాడి కిందకి వెళ్ళటం అండి. సరిగ్గా సరిపోద్దండి మనకది. నేను నీ సేవ చేయను. ప్రతి ఎత్తైన పర్వతం మీద, ప్రతి పచ్చడి చెట్టు కింద నువ్వు వేశ్యవలే క్రీడించున్నావు. నేను విడుదల చేసిన తర్వాత మళ్ళీ నువ్వు వాడికి వెళ్ళకూడదు. అలా చేసినందుకే నిన్ను శిక్షించాను. ఇప్పుడు నేను విడుదల చేస్తే మళ్ళా తిరిగి వెళితే అంటే 20వ వచనానికి ఓ మాట పెట్టుకోవచ్చండి. ప్రతి అంటే అదంతా రాయలేం కాబట్టి ప్రతి చెట్టు కింద వేశ్యవలే క్రీడించున్నావని యెహోవా గద్దించుట. అంటే యాక్చువల్గా 3 మాటలు ఏదన్నా రాసుకోవచ్చు, లేకపోతే నీ సేవ చేయని అంటున్నారు అనేది కాకుండా మొదటిది, 2వది, లేకపోతే 3వ పాయింట్ ఏదన్నా రాసుకోవచ్చు. ఆ చివరిది రాశానండి. ప్రతి చెట్టు క్రింద వేశ్యవలే క్రీడించున్నావని యెహోవా గద్దించుట. 21-22 వచనాలు. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. నీవు క్షారంతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు. ఏంటండి అది? శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నిన్ను నాటాను. కేవలము నిక్కమైన అంటే నిజమైన, ఖచ్చితమైన, స్వచ్ఛమైన విత్తనంగా నేను తీసుకొచ్చి నిన్ను నాటాను. ఇప్పుడు నువ్వు ఎలా తయారావు? నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లుంటివి, ఎట్లు భ్రష్ట సంతానమైతివి. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా తీసుకొచ్చాను, నిక్కమైన విత్తనంగా తీసుకొచ్చాను, అలాగే నాటాను. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె ఇంకెక్కడో ఉందండి ఆ మాట. ఏమండి? ఇంకో చోట అండి. దీనికి సంబంధించి యోహాను సువార్తలోది దీనికి సంబంధించి కాదండి. అది అప్లికేషన్ కోసం వాడుకోవాల్సిందండి. ఇప్పుడు మనకి ముడి పెట్టుకుని వాడుకోవాల్సిందండి. దీని గురించి ఇంకో చోట ఉందంటున్నానండి.
80వ కీర్తన. ఇప్పుడు యెషయా గ్రంథం 5వ అధ్యాయం చెప్పేటప్పుడు ఎక్కడికి వెళ్తారండి? ద్రాక్షవల్లి గురించి ఎక్కడికి వెళ్ళి దాన్ని బలపరుస్తారండి అమ్మా? ఏంటో అంతే. ఇప్పుడు యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో నాకు ఒక ద్రాక్ష తోట ఉంది అన్నాడు. ఎక్కడికి ద్రాక్ష తోట అంటే దాని రుజువు కోసం ఎక్కడికి వెళ్తామండి? 80వ కీర్తన 8వ వచనానికి వెళ్తామండి. దాన్ని బలపరచడానికి ఇర్మియా గ్రంథంలోకి వస్తామండి. ఇక్కడేమో నేను నిక్కమైంది అంతేస్తే నువ్వు ఇలాగైపోయావేంటి అనే ప్రశ్నకి నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. చాలండి. యెహోవా దేవుడు ఈ ద్రాక్షవల్లిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి? ఎవరండి ద్రాక్షవల్లి? ఇశ్రాయేలీలు నా ద్రాక్ష తోట, ఐగుప్తు యూద నా వనము అన్నాడండి. ఓకే, ఐగుప్తుని తీసుకొచ్చాడు. ఐగుప్తుని తీసుకొచ్చి యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం నా ప్రియుని గురించి పాడదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించాను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాసెను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం అండి. అంటే వేసేసుకోండి, తర్వాత చదువుకుందండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు వచనం వేసేసుకోండి. అప్పుడు 7వ వచనం చెప్తున్నాడు, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఫలం కావాలని కోరుకున్నాడు. దేవుడు న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడెను. న్యాయం ఫలం, బలాత్కారం కారు ద్రాక్ష, నీతి ద్రాక్ష ఫలం, రోదనము కారు ద్రాక్ష. అదండి. అరే నేను ద్రాక్ష పళ్ళు కావాలంటే కారు ద్రాక్షలు కనపడుతున్నాయేంటి? కారు ద్రాక్షలు కనపడుతున్నాయేంటి? అప్పుడు దీన్ని సపోర్ట్ చేయడం కొరకు ఇర్మియా గ్రంథం అనమాట అండి. మెయిన్ ఏదంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం. అప్పుడు చివరికి అప్లికేషన్ కోసం మనం ఇక్కడ లేం. ఇది ఇశ్రాయేలు గురించి మాట్లాడిన మాట, యోధా గురించి మాట్లాడిన మాట. మనం ఎక్కడ ఉంటాం? అక్కడ ఉంటాం. యేసుప్రభు చెప్పిన ఉపమానంలో, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, ఫలించకపోతే తీసివేయబడతారు, ఎండిపోయిన తర్వాత కాల్చివేయబడతారు. అది మనకు అప్లికేషన్ అనమాట అండి. అది కొనసాగుద్దండి. ఈ ద్రాక్ష తోట కొనసాగుద్ది. మత్తయి సువార్త 21వ అధ్యాయం కొనసాగింపు. అక్కడ ఆయనకు ద్రాక్ష తోట ఉంది, అది గుత్తకిచ్చాడు, కాపు కాసేవారికి అప్పగించాడు. అక్కడ ప్రాబ్లం ఏంటండి? ఇక్కడేమో కారు ద్రాక్షలు కాయటం, అక్కడ ప్రాబ్లం ఏంటండి? 21వ అధ్యాయం ప్రాబ్లం ఏంటండి అమ్మా? ఇక్కడేమో కాయలు కాయకపోవటం, ద్రాక్షలు కాయకుండా కారు ద్రాక్షలు కాయటం. 21వ అధ్యాయంలో ప్రాబ్లం ఏంటండి అమ్మా? ఫలం ఇవ్వకపోవటం. అంచేత ద్రాక్ష తోట మంచిదే, అక్కడ ప్రాబ్లం ఎవరిదండి? కాపు కాయనోళ్ళది, అంచేత నాయకులది. అంచేత ఆ రాజ్యం మీ ఎదురు తీసివేయబడి ఫలించే వాళ్ళకి ఇస్తాను, నాకు ఫలం ఇచ్చే వాళ్ళకి ఇస్తాను. ఇక్కడ ప్రాబ్లం ఏమో కాయలు కాయకపోవటం, అక్కడ ప్రాబ్లం ఏమో ఫలాలను ఇవ్వకపోవటం. అంచేత అన్నీ కలిపైతే కుదరదండి. దేని ప్రాబ్లం దానిదే. కొంచెం మనసు పెడితే తప్ప అది తెలియదండి. మనం దానికి ఇదే అనుకుంటామండి. ఇక్కడేమో ద్రాక్షకాయలు కాయట్లేదు, కారు ద్రాక్షలు కాయతుంది. అక్కడేమో
నాయకులు లేకపోతే కాపు కాచేవారు కాపులు ఆ ఫలం ఇవ్వట్లేదండి. ఆ ఫలం ఇవ్వకుండా సేవకుల్ని కుమారుని కూడా చంపేశారండి. అంచేత నాయకత్వం మార్చబడద్దండి. అది 21వ అధ్యాయానికి సంబంధించి. ఓకే, శ్రేష్టమైన ద్రాక్షబల్లి వంటి దానిగా నేను నిన్ను నాటుతిని, కేవలము నిక్కమైన విత్తనం వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటుతిని. నాకు జాతిహీనపు ద్రాక్షబల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమయ్యావు. జాతిహీనపు ద్రాక్షబల్లి వలె మారిపోయావు, నువ్వు భ్రష్ట సంతానం అయిపోయావు నువ్వు. ఎవరో పాట రాశారండి, నిక్కమైన ఏంటది నీతి స్వరూపంలో నిక్కమైన వచ్చినేంటి, సత్తువ గల భూమిలో శ్రేష్టమైన తీగ నుంచి కమ్మనైన కారు ద్రాక్షలు కాచి అక్కడ అది ఇదే వాడానమాట అండి, నిక్కమైన అనే పదం. ఓకే, భ్రష్ట సంతానం అయిపోయిందండి, భ్రష్ట సంతానం అయిపోయిందండి. అప్పుడు నీవు క్షారముతో కడుక్కొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుతున్నది. క్షారంతో కడుక్కున్నా సరే, విస్తారమైన సబ్బు రాసుకున్నా సరే, నీ దోషం మరకవలే నాకు కనబడుతున్నది. ఇప్పుడు మీరు మారు మనసు పొందండి, నేను ఎన్నడూ పాపం చేయని వారికి ఎంచుతాను, తుడిచేస్తాను అని చెప్పేసి అని మళ్ళీ మరక కనపడుతుంది అన్నాడు. ఏంటండి, ఎప్పుడు మరక కనపడుతుంది? మారు మనసు పొందినప్పుడు మరక కనపడుతుందండి. మారు మనసు పొందితే కంప్లీట్గా తుడిచేస్తాడండి. అయితే ఇంకో సంగతి ఏంటంటే, దేవుడు క్షమించినా సరే అన్నీ గుర్తేనండి. దేవుడు మర్చిపోతాడా దేవుడు? కానీ ఆ పాపం యొక్క ఎఫెక్ట్ ఉండదండి ఆ మనిషి మీద. అతను మారు మనసు పొందిన తర్వాత, ఇప్పుడు పాపం చేశాడు మనిషి, దేవుడు శిక్షిస్తాడు. అతను మారు మనసు పొందిన తర్వాత ఇది శిక్షించడండి. గుర్తుందా అంటే అది గుర్తుంది. కానీ పాపం చేసిన మారు మనసు పొందిన వాడి మీద అతను పాపం చేసిన ఎఫెక్ట్ ఉంటుందా? దేవుడి దగ్గర ఎఫెక్ట్, అది మర్చిపోవడం అంటేనండి, ఎఫెక్ట్ ఉండదండి. కానీ ఇక్కడ ఏమంటాడంటే, నీ దోషము మరకమలే నాకు కనపడుతుంది అన్నాడండి. ఏంటండి వీళ్ళు ప్రాబ్లం? మరక కనపడటానికి కారణం ఏంటండి అంటే మారు మనసు పొందరండి. మనం తర్వాత 3వ అధ్యాయం చదివినప్పుడు చూద్దామండి. మారు మనసు పొందకుండా నోటు మాటలు మాట్లాడుతున్నారండి ఆయన. 3వ అధ్యాయంలో ఆ విషయాన్ని చదువుదామండి. ఓకే, అప్పుడు క్షారంతో కడుక్కున్న విస్తామనే సబ్బు వాడినా అంటే సబ్బు అనే పదం మరి ఎలాగొచ్చిందో, మరి అప్పుడు సబ్బులు లేవు, మరి తరచుమా చేసిన వాళ్ళు ఎలా చేశారో సబ్బు అని. విస్తారమైన సబ్బు రాసుకున్నా సరే నీ దోషము మరకవలైనా కనబడుతుంది. ఇదే ప్రభువుకి యెహోవాకు. ఈ 2 వచనాలకి 21, 22 వచనాలకి శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటితిని, ఎలా జాతిహీనపు ద్రాక్షవల్లి వైతివి అని దేవుడు ప్రశ్నించుట. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటితిని, నీవెలా జాతిహీనపు ద్రాక్షవల్లి వైతివి, నీవెలా జాతిహీనపు ద్రాక్షవల్లి వైతివి అని దేవుడు ప్రశ్నించుట. అంటే ఇవన్నీ ప్రశ్నలేనండి. మనం పోయినసారి అనుకున్నా ఎన్ని ప్రశ్నలు వచ్చినాయండి? అందరూ సీరియస్గా రాసుకున్నారు.
ఎన్ని ప్రశ్నలు వచ్చినాయండి? మర్చిపోయారండి? ఇప్పుడు లెక్కెట్టదు, ముందు లెక్కెట్టి అక్కడ అంకె వేసి ఉండాలి. అమ్మా 11 తప్పే 6 తప్పే, మరి ఆ 2 కలిపితే సరిపోద్దేమో. అబ్బా నువ్వు కూడేసావు, నీకు లెక్కలు బాగా వచ్చాయి. నాకు ఇది లెక్కలు బాగా వచ్చండి, కూడేసాడండి. 17 అండి, 17 అండి. ఓకే, 23-24 వచనాలు. 23-24 వచనాలు. నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతలను అనుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లనుకొందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసిన దానిని తెలుసుకొనుము. నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు ఒడిగల వంటవు, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. అది దాని కామాతురత వలన గాలి పీల్చును. కలుసుకున్నప్పుడు దానిని త్రిప్పగలవాడెవడు? దానిని వెదకు గాడిదల్లో ఏదియూ అలసి ఉండదు, దాని మాసములో అది కనబడును. చాలు. ఇంత జరిగిన తర్వాత యెహోవా దేవుడితో, నేను అపవిత్రత నొందిన దానిని కాను, బయలుదేవతలను అనుసరించి పోవుదానను కాను అని నీవెట్లనుకొందువు అంటే, నేను అపవిత్రత నొందిందాను కాను, మేము అపవిత్ర పనులు ఏం చేయలేదు అని ఇశ్రాయేలీలు అనడానికి తగుదురండి. కానీ అలాగ అంటున్నారటండి. తర్వాత బయలుదేవతలను అనుసరించి పోవుదానను కాను, రైట్ అండి, అది తప్పండి. అంటే దేవుడి దగ్గరే. ఇక్కడ నేను ఓ పాఠం చెప్తాను. మీరు మనం మోకాళ్ళు ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు, ఒకవేళ మనం ఇంతకుముందు ఏదన్నా తప్పు చేసి అబద్ధమాడి లేదా మోసం చేసి లేకపోతే మనసులో పెట్టుకుని బయట కూడా మాట్లాడి వేషధారణ చేసి ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళుని, నాయన నేను ఎప్పుడు వేషధారణ చేయలేదు అని అనొచ్చండి? అనకూడదండి. నేను ఎవరిని మోసం చేయలేదు అనకూడదండి. నేను ఎవరితోనూ అబద్ధం ఆడలేదు అనకూడదండి. మరి ఏం చేయాలండి? నాయనా నేను అబద్ధం ఆడాను, నన్ను క్షమించు. నేను కన్నింగా ప్రవర్తించాను, నన్ను క్షమించు. నేను వేషధారణ నటించాను, నన్ను క్షమించు తండ్రి అనాలి తప్పండి. నేనేం తప్పు చేయలేదు అని దేవుడి దగ్గర చెప్పకూడదండి. అదో పెద్ద పాపం అండి. ఇప్పుడు అన్నీ తెలిసిన వాడితో ఎలా మాట్లాడతామండి? ఇప్పుడు తెలియని వాడితో మాట్లాడటం వేరు. ఇప్పుడు మీరు సిస్టర్ గారితో మాట్లాడవచ్చు, ఎందుకంటే నాకు అలాగే తెలియదు కాబట్టి కదండి. నాచ్యప్రసాద్ గారు సిస్టర్ గారితో, ఏమంటే అక్కడికి వెళ్ళారంటే ఆంటీ వంటికి వెళ్ళాను, నేను వెళ్ళలేదమ్మాయి అనొచ్చండి. మరి మోకాళ్ళు ఉన్నప్పుడు నేను వెళ్ళలేదు మా ఆంటీ వాళ్ళ ఇంటికి అనొచ్చండి. అలాగండి. కానీ భార్యకు తెలియదు కాబట్టి భార్య దగ్గర మాట్లాడమంటలేదు నేను. భర్తకు తెలియదు కాదు, భర్తను మాట్లాడమని కాదు. కానీ దేవుడి దగ్గర మాత్రం హృదయాన్ని విప్పి మాట్లాడటమేనండి. నేను చేశాను, నేను అన్నాను, నేను నటించాను. అది దేవుడంటే అలాంటి వాడు అని తెలిసినప్పుడు, సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు అని గ్రహించినప్పుడు మనం దేవుడితో కలిసి బ్రతకగలుగుతామండి. దేవుడు కోరుకున్నట్టుగా కలిసి బ్రతకగలుగుతామండి. అంత లేకపోతే ఈ వ్యర్థమైన ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. నేను అపవిత్రత నొందినాను కాను, అబద్ధం. బయలుదేవతలను అనుసరించి పోవుదాన్ని కాను అని నువ్వు ఎట్లా అనుకుందువు? నువ్వు ఇన్ని చేసి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. అప్పుడు నువ్వు బయలుదేవతలకు పోలేదా? లోయలో నీ మార్గమును చూడము, నువ్వు చేసిన దాన్ని తెలుసుకొనము. నీ త్రోవల్లో అటు నీవు అంటే
నువ్వు లోయల్లో నీ మార్గాలు చూడు, నువ్వు చేసిన దాన్ని తెలుసుకో అని చెప్పేసి అని, అప్పుడు మీరు ఎలాంటి వాళ్ళు అంటే, ఇశ్రాయేల్ ఎలాంటి వాళ్ళు అంటే అన్నాడండి. ఎలాంటి వాళ్ళు అటండి, నువ్వు ఎలాంటి దాని అంటే త్రోవలో ఇటు అటు తిరుగు ఒడిగల ఒంటెవు అంటే 2 జంతువులతో పోల్చాడండి వెళ్ళి. ఒకటి ఒడిగల ఒంటె, 2 అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు నువ్వు. ఒంటె అడవి గాడిద. లోయలో నీ మార్గాలు చూడు, నీవు చేసిన దాన్ని తెలుసుకో, నీవు త్రోవల్లో అటు ఇటు తిరుగు ఒడిగల ఒంటెవు, అరణ్యానికి అలవాటు పడిన గాడిదవు, అడవి గాడిదవి. రే అడవి గాడిద మాటనరా అంటారండి కొంతమంది కోపం చూడు మాస్టర్లు. అడవి గాడిద అంటారండి. దానికి ఒక ప్రత్యేకత ఉందండి. దేని గురించి 2 వాడారండి, అడవి గాడిదని ఒడిగల ఉంటే ఆ మాటలు దేని సందర్భంలో వాడారండి, కామాతురతను గురించి చెప్పడానికి వాడారండి. అది దాని కామాతురత వలన గాలి పీల్చను, కలుసుకున్నప్పుడు దాన్ని తిప్పగలవాడెవడు, దాని వెదకు గాడిదల్లో ఏది అలసి ఉండదు, దాని మాసములో అది కనబడను. అంటే అడవి గాడిదల గురించి కింద మాటలు మాట్లాడాడు అనమాట అండి. ఇరవై 23-24 వచనాలకి 23-24 వచనాలకి ఇది రాసుకుందామండి. బయలు దేవతలను అనుసరించి పోవుదానను కాననిన ఇశ్రాయేలుకు బయలు దేవతలను అనుసరించి పోవుదానను కానని అనిన ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన రుజువులు. నువ్వు బయలు దేవతలను అనుసరించి పోవుదానను కాననిన, బయలు దేవతలను అనుసరించి పోవుదానను కాననిన ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన రుజువులు. నేను బయలుదేవతను అనుసరించలేదు అని చెప్పిన ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన రుజువులు ఏంటంటే, రుజువులు నువ్వు బయలుదేవతను అనుసరించావు అంతే, ఇదిగో రుజువు. ఆ లోయల్లో చూడు, ఆ లోయలో నీ మార్గాలు చూడు, నీవు చేసిన దాన్ని తెలుసుకో, నువ్వు త్రోవల్లో అటు ఇటు తిరుగు ఒడిగల ఉంటెవు, అరణ్యానికి అలవాటుపడిన అడవిగాడిదివి, బయలు పూజించడానికి అలవాటుపడిన అడవిగాడిదివి నువ్వు. దేవుడిచ్చిన రుజువులు అన్నానండి, అందుకే రుజువులు. 25-26 వచనాలు. 25-26 వచనాలు. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుగా దప్పికొనకుండునట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను, అన్యులను మోహించి తిని వారు వెంబడి పోదునని చెప్పుచున్నావు. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోనూ నీవే నన్ను పుట్టించుదువని రాతితోనూ చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానం నందుదురు. చాలండి. ఒక తండ్రి తన బిడ్డకి చెప్పినట్టుగా, ఒక శ్రేయోభిలాషి తన స్నేహితుడు చెప్పినట్టుగా దేవుడు అంటున్నాడు, జాగ్రత్త. 25 వచనం, జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కునుము, నీ గొంతుగా దప్పుకొనకున్నట్లు జాగ్రత్త పడుము, కాస్త నీళ్లు త్రాగు,
గొంతుగా దప్పుకొనుకున్నట్లు జాగ్రత్త పడు అని నేను చెప్పినాను. రెండు విషయాలు చెప్పాడండి. ఒకటి, నీ పాదాలకు చెప్పులు తొడుక్కో అన్నాడండి. రెండు, నీ గొంతుగా దప్పుకొనుకున్నట్లు జాగ్రత్త పడు అని రెండు మాటలు చెప్పాడండి. అప్పుడు వాళ్ళు ఏమన్నారండి? ఇశ్రాయేలు ఏమన్నారండి? అప్పుడు నువ్వేమన్నావు? ఆ మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించి తిని వారి వెంబడిపోదును అని చెప్తున్నావు. ఆ మాట వ్యర్థము అంటే యెహోవా మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించి తిని వారి వెంబడిపోవుదును. ఆ మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించి తిని వారి వెంబడిపోవుదును అని చెప్తున్నావు. ఆయన ఏమో 2 మాటలు చెప్తే వీళ్ళేమో 4 మాటలు చెప్పారండి. అంతేనండి. దేవుడు 2 మాటలు చెప్పాడండి, వాళ్ళు 4 మాటలు చెప్పారండి. నీ పాదాలు చెప్పులేసుకో, నీ గొంతుగా దప్పుకొనుకుంటూ చూడు అన్నాడండి. వీళ్ళేమన్నారు? 1, ఆ మాట వ్యర్థము, 2, వినను, 3, అన్యులను మోహించి తిని, 4, వాడిని వెంబడించిపోతాను. నాకు ఎన్ని చదివిన తర్వాత అనిపిస్తుంది, విస్తారమైన పనులు పెట్టుకోకుండా ఒక మనిషి యేసుప్రభు నమ్ముకుని క్రీస్తు సంఘంలో ఉండి క్రీస్తు యొక్క గుణాలు సంపాదించుకుంటూ నీతి న్యాయాలు అనుసరించి బ్రతికితే సరిపోద్దామనండి. ఇవన్నీ ఇంక అక్కర్లేదు అనుకుంటానండి. ఎక్కువ పెట్టుకోకూడదు అనుకుంటానండి. ఇప్పుడు మనిషి ఏదన్నా మార్చగలనండి. దేవుని యొక్క సంకల్పం మనం మార్చగలడా అంటే ఒక ఆయన సంకల్పమే లేదంటాడండి. మీకు ఎవరికి ఆ బోధ తగలకూడదని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. సంకల్పమే లేదు, దేవుడికి సంకల్పమే లేదంటాడండి. దారుణమండి. ఇప్పుడు క్రీస్తు సంఘం తప్పు అంటాడు ఎవడైనా. అక్కడ చిన్న వివాదం వచ్చిందండి, క్రీస్తు సంఘమా దేవుని సంఘమా అని. క్రీస్తు సంఘంలో క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదించడం, క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదించడం కాదని ఎవరైనా అంటారా? ఎవరన్నా అనగా అది అనరు అనుకోండి కదా. సులభను దాన్ని అనరు. కాబట్టి క్రీస్తు యొక్క సారూప్యం సంపాదించాలనుకుంటానండి. ఇక వివాదాలు ఏమి లేవండి. క్రీస్తు సంఘాన్ని కూడా వివాదం పెడతారండి. అంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి కన్వర్ట్ అయిందండి. ఆ అమ్మాయి దగ్గరికి చర్చ్ ఆఫ్ గాడ్ అయినా ఇక్కడ ఒక ఆయన ఉంటాడండి, చర్చ్ ఆఫ్ గాడ్ ఆయన వెళ్ళాడటండి. నేను బాప్తిజం పొందాను, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో బాప్తిజం పొందాను, క్రీస్తు సంఘం ఏంటమ్మా? క్రీస్తు ఏమన్నారమ్మా? నాకంటే తండ్రి గొప్పడు అన్నాడు. దేవుని సంఘం రైట్, దేవుని సంఘం. క్రీస్తు సంఘం ఏంటమ్మా? దేవుని సంఘం అన్నారు. ఆమె స్ట్రాంగ్గానే ఉంది, పడిపోలేదు, కంగారు పడిపోలేదు. కానీ నేను మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె చెప్పింది. అప్పుడు నేను ఇప్పుడు మీకు చెప్పిన ఉదాహరణ అప్పుడు చెప్పానండి. సంఘము యేసుప్రభు దేవునికి చెందినాడు. కాబట్టి సంఘం క్రీస్తుదే, క్రీస్తు వధువు. కానీ సంఘం దేవుడికి చెందింది. యేసుప్రభు కూడా దేవునికి చెందినాడు. యేసుప్రభును దేవుడు హెచ్చించి క్రీస్తు సంఘం మీద క్రీస్తును శిరస్సుగా నియమించాడు అని చెప్పినప్పుడు ఆమె చాలా ధైర్యపడిందండి. అలాగే కాబట్టి ప్రతిదానికి వివాదం ఉందండి. అంటే క్రీస్తు సారూప్యాన్ని మనం సంపాదించడానికి వివాదం ఉండదేమో, క్రీస్తు యొక్క సారూప్యం సంపాదించుకుంటూ బ్రతికితే చాలు అనుకుంటానండి. అలాగేదో జీవితానికి తక్కువ చేసుకుని బ్రతకడానికి ప్రయత్నం చేద్దామండి. ఎక్కువ వివాదాలు లేకుండా బ్రతకడానికి ప్రయత్నం చేయడం మంచిదేమో. జస్ట్ అంటే వేదన అంతే. నీ పాదాలు చెప్పులు తొడుక్కో, నీ గొంతుకు తప్పుకొనుకుంటున్నట్లు జాగ్రత్త పడు అని చెప్తే ఆ మాట వ్యర్థం. ఎవరి మాట? యెహోవా మాట వ్యర్థం. వినను, అన్యులను మోహించాను,
నేను వారిని వెంబడిస్తాను అని నువ్వు చెప్తున్నావు. 26వ వచనంలో దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గునందుదురు. దొరకనంత వరకు దొంగ అలాంటోడండి. దొర ఆడికంటే గొప్పవాడు ఉండండి. దొరికిన తర్వాత మాత్రం పిచ్చి తిట్లు తిడతారండి. ఎవరైనా తిడతారు, పోలీసులు తిడతారు, అందరూ తిడతారండి. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోనూ నీవే నన్ను పుట్టించుదవని రాతితోనూ చెప్పుచు వారును వారి యొక్క అధిపతులను అవమానం పొందుతారు అన్నాడండి. ఎవరితో చెప్తున్నారండి? నీవే మా తండ్రివి అని ఎవరితో చెప్తున్నారండి? నీవే మా తండ్రివి అని ఎవరితో చెప్తున్నారండి? మ్రానుతోనూ రాజుతోనూ చెప్తున్నారండి. నీవు మా తండ్రివని మ్రానుతోనూ నీవే మమ్మల్ని పుట్టించుతావని రాజుతోనూ, అది మ్రానుతోనూ రాజుతోనూ చెప్తున్నారండి. అంటే ఎవరైనా సరే దేన్నైనా సరే పూజిస్తే అది యెహోవాకు విరుద్ధమైన పాపం అండి. ఒకవేళ దీనికి దండం పెడితే ఎవరికి విరుద్ధంగా పాపం అండి? యెహోవాకు విరుద్ధంగా పాపం అండి. ఎవరిని పూజించినా సరే యెహోవాకు విరుద్ధంగా పాపం అండి. అంచేత నువ్వు మా తండ్రివి అనే ఆ మాట ఎవరిని అనాలండి? యెహోవాని అనాలండి. నువ్వు మా తండ్రివి అనే మాటని యెహోవాని అనాలండి. నువ్వు మమ్మల్ని పుట్టించావు అనే మాట యెహోవాతో చెప్పాలండి. తండ్రి నువ్వు మమ్మల్ని పుట్టించావు అనాలండి. సాధ్యమైతే ప్రతి ప్రార్థనలోనూ ఆ మాట వాడాలండి. నువ్వు మమ్మల్ని పుట్టించావు, నువ్వు మమ్మల్ని పోషిస్తున్నావు, నువ్వు మమ్మల్ని సంరక్షిస్తున్నావు, ఇదిగో ఈ పూట ఈ ఆహారం దయచేసావు. ఈ పూట ఆహారం ఎవరు ఇచ్చారండి? యెహోవా ఇచ్చాడు. అంతే తప్ప ఈ రాయి మమ్మల్ని పుట్టించింది, ఈ రాయి మమ్మల్ని పోషిస్తుంది, ఆ చెట్టు మమ్మల్ని మాకు ఆహారం ఇచ్చింది, అది ధర్మం కాదండి. అలాగని ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, వారి రాజులు, వారి అధిపతులు, వారి యాజకులు, వారి ప్రవక్తలు అంటున్నారు. అంచేది వీళ్ళందరూ అవమానం పొందుతారు. దొరికిన దొంగ సిగ్గుపడేటట్టు వీళ్ళందరూ సిగ్గుపడతారు. దొరికిన దొంగ సిగ్గుపడేటట్టుగా వీళ్ళందరూ సిగ్గుపడతారు. వారు రాజులు సిగ్గుపడతారు, వారి అధిపతులు సిగ్గుపడతారు, వారి యాజకులు సిగ్గుపడతారు, వారి ప్రవక్తలు సిగ్గుపడతారు అన్నాడండి. అప్పుడు 25, 26 వచనానికి ఏం రాసుకోవచ్చు? దేవుని మాట వ్యర్థము వినము అని చెప్పిన ఇశ్రాయేలుకు దేవుడు చెప్పిన సమాధానం, దేవుని మాట వ్యర్థము, దేవుని మాట వ్యర్థము వినము అని చెప్పిన ఇశ్రాయేలుకు దేవుడు చెప్పిన సమాధానము. ఏం సమాధానం చెప్పాడండి? దొరికిన దొంగ సిగ్గుపడినట్టుగా మీరు సిగ్గుపడతారు, అవమానపడతారు అని చెప్పాడండి. ఇరవై 27, 28 వచనాలు. వారు నా తట్టు ముఖం త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. అయినను ఆపత్కాలములో లేచి మమ్మను రక్షింపమని వారు మనవి చేయుదురు. నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడనున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించినేమో. యోధా, నీ పట్టణములెన్నో నీ దేవతలు అన్నీయే కదా. చాలు. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. యాక్చువల్గా యెహోవాతో ఏం తిప్పాలండి? ముఖం తిప్పుకొని తండ్రి అని ప్రార్థన చేయాలండి.
వాళ్ళు వీపు తిప్పారంటే అర్థం ఏంటండి? యెహోవాను పూజించట్లేదు అన్నమాట అండి, విగ్రహాలు పూజిస్తున్నారట. ఇలాంటి ఉదాహరణ మనం యెహెజ్కేలు గ్రంథంలో చూసాం. 11వ అధ్యాయంలోనా 11వ అధ్యాయంలో అనుకుంటాను, 8వ అధ్యాయంలోనండి, 8వ అధ్యాయంలో చివర. ఓకే, ఏం చేశారండి వాళ్ళు? అక్కడున్న ఉదాహరణ ఏంటండి? యెహెజ్కేలు 8వ అధ్యాయంలో ఉన్న ఉదాహరణ ఏంటండి? యెరూషలేము దేవాలయం బ్రదరు మెయిన్ గేటు ఏ వైపు ఉంటుందండి? యెరూషలేము దేవాలయం మెయిన్ తలుపు ఏ వైపు ఉంటుందండి? తూర్పు వైపు ఉంటుందండి, అంతేనండి. ఈ చర్చ్ బిల్డింగ్ మెయిన్ గేట్ ఏ వైపు ఉందండి? మాది ఊరు కాదండి అనండి. అంటే ఖచ్చితంగా తూర్పు పడమర ఉత్తరం అంటే ఖచ్చితంగా దక్షిణ వైపు ఉండదు, ఇలాగ ఉంటుందండి. యాక్చువల్లీ ఇలాగ ఉండాలండి, ఇలాగ ఉంటుందండి. ఓకే, యెరూషలేము దేవాలయం ఏ వైపు ఉంటుందండి? తూర్పు వైపు ఉంటుందండి. ఇప్పుడు తూర్పు వైపు తిరిగి తూర్పు వైపు ఉంటుంది. వాళ్ళు పడమర వైపు తిరిగి ప్రార్థన చేస్తే ఎవరికి ప్రార్థన చేసినట్టండి? దేవుడికి ప్రార్థన చేసినట్టండి. తూర్పు పడమర. వీళ్ళు ఏం చేస్తున్నారండి? తూర్పు వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నారండి. తూర్పున వైపున ఎవరు ఉంటారండి? సూర్యుడు ఉంటాడండి. సూర్యుడికి దండం పెడుతున్నారండి, వీపునేమో యెహోవా వైపు ఉంచారండి. అదే పరిస్థితికి వివరించాడు ఇక్కడ. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. యెహెజ్కేలు 8వ అధ్యాయంలో ఉన్న సంగతి అదేనండి. 8వ అధ్యాయంలో 4వ భాగం అండి ఇది, అంతేనండి. చదువుతారా? చదవండి. యెహోవా మందిరపు యెహెజ్కేలు 8వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయము ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యన ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారం చేయుచుండిరి. యెరూషలేము దేవాలయపు ఆవరణలో ఉండి సూర్యుడు దండం పెడుతున్నారండి. ఆవరణలో ఉండి. ఇలాంటివి ఏమైనా మన సంఘ సభ్యులందరూ వింటే బాగుండండి. ఈ పాఠాలు యెహెజ్కేలు గ్రంథం, ఇర్మియా గ్రంథం ఇవి మన సంఘ సభ్యులందరూ వింటే బాగుండు. ఎంతమంది వింటున్నారే మన సంఘ సభ్యులు? అంటే ఊహించి ఎవరన్నా సిద్ధగారు అమ్మగారు వింటున్నారా? ఇంకా కళ్యాణ్ గారు వింటున్నారు. ఇంకా అంటే ఎలాంటి పాఠాలు వింటే బాగుండండి మన సంఘ సభ్యులు కొంచెం బలపడతారండి, విగ్రహార్థాన్ని అసహించుకుంటారండి. అలాంటి వాళ్ళు ఆపత్తు కాలంలో అపాయం వచ్చినప్పుడు లేచి మమ్మల్ని రక్షించమని వారు మనం చేదురు. అంటే ఆపత్తు కాలంలో ఎవరు గుర్తొస్తారండి? యెహోవా గుర్తొస్తారండి. యెహోవా మమ్మల్ని రక్షించంటారండి. నీవు చేసిన దానిని నీవు చేసుకుని దేవతలు ఎక్కడ ఉన్నవి? నీ కొరకు నువ్వు చేసుకున్న దేవతలు ఎక్కడున్నాయి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించలేమో. అటు దేవుడు అపహాసం చేస్తున్నాడండి. సరే, ఇప్పుడు నన్ను రక్షించమంటున్నావు, ఆపద వచ్చిందని నన్ను రక్షించమంటున్నావు, నువ్వు చేసుకున్న దేవతలు ఏమైనాయి చూడు, ఆ దేవతలు రక్షిస్తాయేమో అని దేవుడు అపహాసం చేస్తున్నాడండి. అప్పుడు దేవుడు యెహోవా యోధా వాళ్ళతో మాట్లాడినాడండి. యోధా అంటే ఇస్కరియోతు యోధా కాదు, యోధా వారలారా, యోధా నీ పట్టణములు ఎన్నో, నీ దేవతలు నీయే కదా,
నీ పట్టణాలెన్నో, నీ దేవత అన్ని కదా. యూదాలో పట్టణాలు ఎన్ని ఉన్నాయండి? చాలా పట్టణాలు ఉన్నాయండి. యూదాలో దేవతలు ఎన్ని ఉన్నాయండి? చాలా దేవతలు ఉన్నాయండి. మేము 67, 69, 74లో మద్రాసులో ఉండేవాళ్ళండి. మద్రాసులో ఎక్కడ చూసినా గుళ్ళు ఉంటాయండి, ఎక్కడ చూసినా గుళ్ళు ఉంటాయండి. మన ఆంధ్రతో పోలిస్తే ఆంధ్రాలో అన్ని గుళ్ళు ఉండవండి. మద్రాసులో ప్రతి వీధిలో, ప్రతి సందులో కూడా ఉంటుందండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే తయారైందండి. ఎక్కడ పడితే అక్కడే గుళ్ళు ఉంటాయండి, ప్రతి చోట. అదే మాట వాడాడండి, యోధా నీ పట్టణాలెన్నో, నీ దేవతలు అన్నే కదా. అంటే ఇశ్రాయేలుకి దేవుళ్ళు ఎంతమంది అండి? అబ్రహాముకి దేవుళ్ళు ఎంతమంది అండి? ఇస్సాకు దేవుళ్ళు ఎంతమంది అండి? యాకోబుకి దేవుళ్ళు ఎంతమంది అండి? ఇశ్రాయేలుకి దేవుళ్ళు ఎంతమంది అండి? ఒక్కడే ఉన్నానండి. కానీ అనేక దేవతలు, అనేక దేవుళ్ళు ఏర్పడ్డారండి. కారణం బయట నుంచి తెచ్చుకున్నారండి. ఇరవై 27, 28 వచనాలకి ఇశ్రాయేలు వీపునే దేవుని తట్టు తిప్పిరి అని చెప్పుట. అంటే గద్దించినట్టుగా లేదు, చెప్పుట అన్నాం. అందుకే ఇశ్రాయేలీలు వీపునే దేవుని తట్టు తిప్పిరని చెప్పుట. చిన్న బ్రేక్ తీసుకుందామండి, టీ బ్రేక్ తీసుకుని మరలా వచ్చిన తర్వాత చదువుదామండి. అంటే ఇది చదువుతుంటే ఇశ్రాయేల్ పరిస్థితి అర్థమవుతుంది, మన పరిస్థితి కూడా అర్థమవుతుందండి. ప్రస్తుతం ఉన్న మన పరిస్థితి అర్థమవుతుందండి. మనకేమైందంటే క్రీస్తు యొక్క సంఘాన్ని, అన్యుల ఆచారాల్ని కలిపేశాం. ఆ కలిపేసిన వాడికి ఏ బాధ లేదండి, ఏ పెయిన్ లేదండి. అవి హాయిగా కలిసి అలా బ్రతుకుతున్నారండి. కానీ ఇలా చదివిన తర్వాత అరే ఉండకూడదు కదా అంటే అన్నవాడికి పెయిన్ వస్తుందండి. ఎంతోమంది ఉన్నారు, ఇంచుమించు అన్యుల ఆచారాలు క్రీస్తు యొక్క సంఘాల్లో జరుగుతుంటాయి, వాళ్ళకి ఏ పెయిన్ లేదండి, మామూలుగా హ్యాపీగా ఉన్నారండి. కానీ ఈ చదివినప్పుడు అలా ఉండకూడదు అని తెలిసినప్పుడు తెలిసిన వ్యక్తికి కొంచెం పెయిన్ ఎక్కువ అవుతుందండి. అంచేత కొంచెం అందుకే ఎక్కువసేపు నిలబడవలసి వస్తుందండి. దయచేసి అందరం ఆలోచిద్దాం. ఇది యెహోవా వేదన, యెహోవా అడిగిన ప్రశ్నలు, యెహోవా కలిగి ఉన్న బాధ, యెహోవా కలిగి ఉన్న దుఃఖం, యెహోవాకి కలుగుతున్న అవమానం. అలా చదవడానికి ప్రయత్నం చేద్దామండి. అందరికీ వందనాలండి.